కాపువారిలో అండీలమ్మలోగిలురా కాపువారి ఇళ్ళలో ఉన్నది లక్ష్మీదేవి కళ పాత బయలెక్కన కళ్ళతో గుమ్మడికాయల నీళ్ళు తొలతో పొడగుట్టాలనే ఉన్నది కాపువారి ఇళ్ళలో లక్ష్మీదేవి కళ్ళదు సిల్లు వచ్చేదాన్ని కనబడతలేనా చెల్లెని కళ్ళ కనబడతలేదు ఎవరనుకుంటావు నీవు కళ్ళు కనబడతలే వారు ఎవరు కొప్పలు పోతున్నారు మీరు ఇద్దరు ఓ జట్టక్క 10 ఏళ్ల కింద ఓ తీరుగుట్టి కానీ మొత్తం డెక్కి అయిపోయినాయి లక్ష్మీదేవుడు కాదు చెట్టు దేవుడు రాదు చెట్టు దేవున్న కాదు లక్ష్మీదేవుడు రాదే ఎందుకంటే నీకు ఏమరు అరే తండ్రి ఆయన లోకాన్ని ఆయన కోటిగా కూతురు నా బిడ్డ లక్షలు ఇస్తాను మన తండ్రి నీలం గురుడాన్ని గుర్తుపట్టగా మన తండ్రి గుర్తుపట్ల పాల్గొన్నాను నీలమ్మ మరో చెలవెక్కడ మన ఆయన నన్ను తోలిండు లక్ష్మీదేవి మన నాయన వరకు ఒక చెల్లమ్మించి కాదు నిన్న చెప్పమన్నాను లక్ష్మీదేవి అట్ట కాదు నేను ఇప్పుడు ప్రాణం తీసి కడపంపలో పెడతాను ఎడవ ప్రాణం తీసి నీలమ్మ పంపల పెట్టడు కుడి ప్రాణం తీసిందా కడపంపాలని అడుగుతాను పెట్టిన ఎడవ ప్రాణం చూడు జట్టమ్మారమ్మ కోవిడ్ చెల్లమ్మ ఇంటికి ఉరికట్ట ఉన్నది మరి భగవంతుడు అన్నాడు ఏమిటో కోవిడ్ చెల్లమ్మ ఇలా శుక్రవారం గడియ మరి శుక్రవారం రోజు చక్కని గడియ కడప గారికి కోడి వనగడియము ఇళ్ళకు కోడి వనగడియము కడప గారికి ముగ్గులు పెట్టుకోమన్నాడు కోడి పాడువాడు అని నేను కడప కడుక్కున్నా అన్నం కూడా తీసుకొచ్చి కడప గడిగింది ఉరకత్తగా మరి లక్ష్మీదేవి లక్ష్మి కలపల్లనమ్మ కలపల్లాదుడు తల్లి పడిపోయినా గానాడు వరగని ఏమో ప్రాణం తీసి కడప మీద నన్ను దారింది కడపల పడిపోయింది లక్ష్మి అయినా శంకరా మరి కడపలో పడిపోయినప్పుడు కన్న తండ్రి కళ్ళ చూసిండు కూరు కూరు కుంటి లక్ష్మై ఉండు ఇళ్ళలో లక్ష్మై పూలు బిడ్డ పూలు కుంటి లక్ష్మై పూలు మరి ఉండు బిడ్డ ఉండు ధనలక్ష్మై ఉండు అన్న అదమండి కనుక పండియనేమో కాపోలు వంతు ఫలితం కోట్ల వంత అన్నాడు వరకతాని వాడు కొలువాలి లాభమాని కోటలు కొలువాలి
ధనలక్ష్మి దాని లక్ష్మై ఉండు బిడ్డ అని గంట ఉండిగా పండియ వానవంతు ఫలితం కోమంటవంతు లాభం అని వాడుగురు వారి బరకతైన వీడు గురువారు మరి పండించిన వాడు బరకత అంటాడు కొనే కోటైన లాభం అనుకుంటారు బిడ్డ ఉండు అన్నాడు శంకరుడు ఎండుకొండ తోవారు తోవరల్లా దేవ సంగమయ్య చూడ ఎండుకొండ తోవరు పట్టుకొని పరమాత్మ ఎప్పుడు వెళ్ళిపోయిండో కోడి తెల్లమ్మకు మత రోజుడు మన్ను ముట్టుకుంటే బంగారం అవుతాయి కోట్ల శ్రీమంతులు అవుతుంది కోమటోళ్ళు ఆనాడు ఎడవకాలు తీసి ఎప్పుడు అడుగు పెట్టింది కాపులల్లా మరి సాటేస్తే కాడ పీడతలకు ఎత్తారు పీడేస్తే కాడ సాడతలకు ఎత్తారు సాటేడు సాడే తవడం ఎత్తలేదు మరి ఏడు ఎత్తారు గండగారు వస్తాను సిరికోడ గోవులంది పట్టణంలో చెక్కదేవి సిరికోడ పోతే 7 కాలం పోతే ఎత్తడి 12 గండగారు వస్తాను అప్పుడు విన్ను కుడుతుంది మన్నవాడుతుంది ఊళ్ళో ఉన్న వాళ్ళు అనుకున్నారు అరే గౌరాన్ని కొలుపు పట్టినాడా మరి వాన పడుతుంది పట్టణం పడతలేవు ఎంత బంగారం బంగారం తింటావా ఎంత బంగారం బంగారం తింటావా రూపాయలు తింటావా ఏమి లేదు అన్నం తినాలి ఇలా చిన్న చిరుకు పడతలేదు మన బియ్యం లేవు దిక్కున వస్తానా వస్తానారా మా అత్తానికి పోతాను అక్కడ కాలం బాగా అవుతానట ఎందుకంటే మిన్ను ఊరువాలి మన్ను వండాలి మరి అన్నతోటే మరి మానవ జనవా అన్నం మీద ఇప్పుడు నిలవైన జీవులో ఇలా బంగారం అని మింగిస్తావా డబ్బుల మన కాలేస్తారా నావురు నిలిపోతారు అది అక్కడ దిక్కున అక్కడ వద్దపోతాడు అప్పుడు ఆ నీలమ్మ వల్ల కట్ట తిరిగింది ఏమిటో తలడారా మీరందరూ పోతే నేను ఇవ్వలు పెట్టి రాజ్యం వెళ్తా మీరుంటే నాకు విలువ మీరు ఎక్కడ కూడా అక్కర్లేదు మీరు ఎందుకు పోతారే ఈ 7 ఏళ్ళు కాదు 7 14 ఏళ్ళు కాలమేనా సాధన రాష్ట్ర నా దగ్గర ఉన్నది నా దగ్గర ధనం డబ్బు బంగారం ఏందో ఉన్నది ఈ బంగారం అమ్మి దిల్సు తీసుకొచ్చింది అత్త మీరు ఎక్కడ కూడా అక్కర్లేదు అన్నప్పుడు కళ్ళొస్తుంది ఏమిటమ్మా కళ్ళ కవర మదనమత్తి ఇవాళ ఈ 7 14 ఏళ్ళ కాలం మీద సాధన చేయగలరా ఈ ధనం చూసుకోనా ఈ డబ్బులు చూసుకోనా ఈ బంగారం చూసుకోనా ఈ బంగారం లేకుండా ఎత్తానని చెట్టది నా తండ్రికి ఆడికి రావాలంటే మరి బంగారంతో గొగ్గు ఎత్తానని పల్లాన వగటీలి మరి ఒక్కసారి చేసి వచ్చింది గోవులది కొలుపు పట్టడానికి పనోటేవుల నిప్పంటుకున్నది గోవులది కొలుపు కాలు కూడా వస్తాను అత్తాను నీలమ్మ చేసి కొడుకులారు మన ఊరు కాలుతాని కాలు కూడా కాలు నీలమ్మలో అట్టుకున్నామని కొడుకులమ్మ ఇల్లు కాలుతానని కొడుకులను భర్త తీసుకొని ఊరు బయటకు వచ్చింది ఊరు బయటకు వచ్చే వరకు కాలింది కూలింది ఏమి లేకుండా నీరైతాను ఆరుగురు కొడుకులు పట్టుకొని ఇట్లా కూర్చొని నీలమ్మ మోకారు కొంగు పెట్టే నీలమ్మ అయ్యరా కొడుకులారా మింబులు ఎట్లా నేను దాదుకుంటున్నా దొంగ పడితే ఓటు ఉంటది ఓటు పోతుంది కానీ ఇల్లు కాడితే ఇంతేమని ఉంటుందో బంగారం అంతా కాలింది కూలింది ఎండంత పిండి అయిపోయింది అమ్మట పొట్టి కనుక నీవు చూడు తన సంత మరి కాలిపోయిందట మోకార కొంగు పెట్టి అయ్యా ఒల పొయ్యి లాగినాడు ఏమి దీని బతారు కొడుకులారా ఇంట్లో మానడు కొట్టబోయేవారు మంచి వచ్చే మంటల మన్నది కానీ ఇంటికి పుట్టడు రాబాయ్ ఎత్తు చచ్చిపోయి అటువంటి కనుక నేను 50 నాగళ్ళు కడితే దున్నపోతు మరణం అయిపోయి మరి మిన్ను గుర్తలేదు మన్ను వండతలేదు ఎక్కడ వేసిన ఇద్దరము అక్కడనే మురిగిపోతాను చెట్టదేవి ఇంట్లో అడుగు పెడితే మరి అటువంటి పంటలు వండబోవు మనకు అవి సాట వెంచి కాడు పీటెనుకులు ఆడుతాం పీట వెంచి కాడ సాటెనుకులు ఆడుతూ అమ్మ ఇదేమి కారణమో తెలువదా కొడుకు కొడుకులా 6 కొడుకుల
భర్తను చూసి భార్య ఏడుస్తాడు. మరి బామా నీలమ్మ ఇవాళ దస్తావేదాలన్నీ ఇంట్లోండి దస్తావేదాలు ఉన్న ఊళ్ళో వీణ పనుల వీణ పన్నేసి ఆ పన్ను వసూలు చేసుకొచ్చి నా కొడుకులో దాదు దస్తావేదాలు కానినాక నేను ఎవరి మీద పన్నేయాలి ఎవరి ఇంత భూమికి ఇంత జాగున్నదని ఎవరి మీద పన్నేస్తా ఎట్లా బతుకుదాము బామ చేతులకు అర్థం లేకపోయే కాలిపోయిన ఇంట్లో పోయి ఎనుకోడు ఆడితే మరి ఏ 6 కొడాళ్ళు దొరికింది విడిలేని కొడాళ్ళు 6 దొరికింది 6 కొడాళ్ళు బర్రె పన్నంత గండ్ర గొడ్డలు దొరికింది ఆ కొడళ్ళు పట్టుకొని గొడ్డలు పట్టుకొని పెద్ద ముఖాన చూస్తే 7 చిత్రాలు వేరే ఎసలు దొరికింది 3 చిత్రాలు వేరే ముంత దొరికింది ఓ అడుగు వేరే గంప దొరికింది గంపల కొడాలు వేసుకున్నది గొడ్డలు వేసుకున్నది అయ్యా ఇవాళ ఏమి లేకుండా కాలి కూలిపోయి మరి మాత్రం గంట ఒకటి ఎక్కడ పోదామంటే బామా ఏడు పోదాం ఎవళ్ళో బతుకుదాం నేను బావుగా రాజ్యం వెళ్ళినంటే నా తల్లిగారు ఊరు అది గంట ఒకటి కళ్యాణ పుష్పంలో 3 రాజులు 4 చక్రవర్తులు నా అన్నలు ధనంగల్లోళ్ళు డబ్బు గల్లోళ్ళు ఇవాళ ఈ పిల్లలు తీసుకుపోయి అన్నలారా నా ఇల్లు కాలిపోయింది నాకు మాత్రం నా అక్కల విని ఎత్తి చచ్చిపోయినాయి మా దున్నపోతులు చచ్చిపోయినాయి ఏమి లేకుంటే నాకు అయింది మీ ఇంటికి బతకొచ్చిందంటే అయ్యో చెల్లి అని ఒకటి కాకుండా ఒకటి తొమ్మిడో ఇరుసో కొలువ పోతాడు అన్నల పంతల పడతామని ఇప్పటికప్పటికంటారు బామ చెడిపోయి చెల్లింటికి పోవద్దు మళ్ళీ అత్తగారింటికి పోవద్దు అవ బతకలేక బామ్మారిది పంచల ఉండద్దు అవ్వగారి మళ్ళీ అత్తగారింటికి పోవద్దంటారు బాబా బతకలేక బామ్మారిది పంచల ఉండద్దు అంటారు చెడిపోయి చెల్లింటికి పోవద్దు ఇవాళ మాత్రం నీ అవ్వగారి ఇంటికి ఎక్కబోదంటే నా అవ్వగారు వస్తుంటోళ్ళు కాదు నేను 7 కూడా ఒక్క చెల్లని ఉంచిన అయ్యో చెల్లారు నా అన్నది తలో ఎక్కడిస్తే 7 ఎకరాలు ఇస్తే ఈ 7 ఎకరాలు దున్నుకొని బతుకుదా మన కొడుకులు నా అవ్వగారి ఇంటికాడ కాదుకుంటాం వల్ల చేర్చుకుంటా భార్య భర్తానే తరాట రామ పండు దొరకదా కాయ దొరకదా గడ్డ దొరకదా పొలం దొరకదా అక్కడైతే కొడుకులకు దేవదేవో దేవ మంచాకు దీని పెట్టే మారిపోతుంది చారని నీళ్ళంటే ఏడగిల్లి నీళ్ళు జరగపోతే దూప దూపంటే పద్దాలు తెప్పి కొడుకులా 14 నవ్వులు మీ దూపదల్లాడుతుందా మధులేరు ఎగినారు కొడుకుల నడవండి ఎత్తుకొని భర్త బాగాన భార్య ఈ బాగాన వండుకొని
గానున్నదో ఏ పులి కొట్టుకున్నా పుణ్యం తక్కువ ఏ పాము గడిచిన మా పాపం అమ్మ అడవిలా భార్య భర్తలు ఇద్దరు చూడవమ్మ హరదాసిని తేలవాస అనుకోరా దేవుడా హరదాసిని తేలవాస మల్లెలన్నీ జల్లు జల్లు నరాలే అలా తేడాలవాడ పర్వతాల మల్లురా నీకన్నా కరణేనా జిల్లనిది ఒంటి మామిడి మర్రాకు నల్లాని పెద్ద పెళ్లి జిల్లనిది నమసాను పల్లెనిది చీకటి చింతలు చిన్నప్ప భక్తురావు ఎండమ్మ చింతరాట ఏరువో నారాయణో నానరావు నన్నరారా ఒకనాడు ఒక ఆవిడ రెండు ఆవిడ ముదులు చూడు మూడు ఆవిడ వస్తంటే చూడు చదేవి కన్న చూసింది నేను అమ్మగారింటి ఓరిస్తారా అవనానంగా బుక్కడు తిననిస్తారా నానాడు అల్ల నేను ఎత్తిగా చేసినది నా నాయన ఎన్ని దెబ్బలు కొట్టిందో గన్ని దెబ్బలు నేను కొట్టపోతే నా పేరు జస్దేవి కాదా అల్ల నేను చెట్టును కాదెత్తి ఆ చెట్టు నిండా పనులు అప్పుడు 6 పిల్లలు చూసి నాయన గా పనులన్నా తెప్పి మాకెత్తే మా ప్రాణాన్ని కాపాడుకో ఈ ఆడికి మాత్రం అటువంటి కనుక నీ 11 రోజుల పొద్దు అడవిలో పడి తీసుకొస్తాను మా కడప కన్నం లేదు నాయన మా కాళ్ళు జువ్వన గుంజుతాయి సగం కడపల పేవులు కర్రు గుర్రు కర్రు గుర్రు అంటానే తండ్రిని పట్టుకోని పిల్లలు 6 కొడుకులైన ఒర్రు సాగి ఏమి తీపి అంటే కడుపు తీపిని మించిన మరో తీపి ఉన్నదా నా కొడుకులు 6 గుట్లా ఒక్కడు చచ్చిపోతే నా 2 ఎరువు కడిపో కొడుకులు కూర్చుంటే అల్లలేడు ఎక్కి ఎట్టెక్కి పనులు చెప్పుతానా అని చెట్టు ఎక్కి ఎవరాడు చూడు పనులు తెంపి పనులు తెంపుతాండి అప్పుడు చూడు ఆ తెచ్చదేవి వేసిన కాయల్లా తిరుగుట కింద గింజలు వస్తాయి కింద గింజలు వేస్తారు ఒక కాయ కూడా కింద పడేస్తలేదు వేసిన కాయలన్నీ సపరేట్ కింద గింజలు వస్తాయి 6 పిల్లలు చూసారు నాయనా నీ కడుపుకు నువ్వు ఏడ్చిన పండ్లు తిని ఇవాళ మాత్రం అట్టి గింజలు కింద వస్తాను ఎంత పాపాతుడు అయిపోతుంది ఎన్ని పండ్లు తెప్పి కింద వేసిన మాత్రం ఆ జస్దేవి చూసి అప్పుడు ఆ పండ్లు తిని మరి పండ్లను మాత్రం అటువంటి గింజలు కాజేస్తాను 6 కొడుకులు మాత్రం అటువంటి నాయన నీ కడుపు నువ్వు నింపుకుంటానా మా కడుపేవులు ఇస్తారని పిల్లలు కింద ఏడుస్తాను ఇది ఏమి చిత్రం కావచ్చు నా నెత్తిలో ఏ జడ్డుదే ఉన్నది నా కాళ్ళలో ఈ శనేశ్వరుడు మెదిలింది ఇవాళ మరి ఇన్ని పండ్లు తెంపేస్తే మాత్రం గింజలే కింద పడతానే పళ్ళు కింద పడతలేవని చెట్టు నీకి కానాడు అటువంటి కనుక నేమి కొడుకులు తీసుకొని కొడుకులాలా ఇదేదో మాయ ఉన్నది రాని బిడ్డలార పోతంటే ఏదన్నా చేను గర్వపోతా ఏ చేనులన్నా కాయో గడ్డో తెంపి మీకు తినబెడతానా అని 6 కొడుకులు ఎంబడి పెట్టుకొని అడవిలో వస్తాను
గట్టు కల్లా కొండల కొల వీరుడు వాగులు మనం తాను వరియలు వంతలు చెట్లు గుట్టలు దాటి అమ్మగారు రాజ్యము చూడు 12 ఆవిడ 12 ఆవిడ మాత్రం అట్లా కొన్ని రోజులు గడిచిపోయిన వాళ్ళ కొడుకులు అడ్డంది అవ్వ మీ అవగారిలా తీసుకొస్తాను ఇంకెంత దూరం పోతే మీ అవగారిలా రికాచి తల్లి కాళ్ళ పడ్డారు అవ్వయి కానీ మా నడవలేము మా వల్ల కాదు తల్లి అవన్నీ కాళ్ళ కాడ మేము తలవస్తాను మా చంపి మా బొత్తగా నడిచిపోయి నీ అవగారి రాజ్యం కొడుకులు అడ్డం తిరిగితే కొడుకు మీ బాధపడకుర్రా ఈ ఎత్తుగడ్డ ఎక్కి వంపలు దిగితే మా అవ్వగారు ఊరు అన్నది నీలమ్మ అప్పుడు జట్టునే కళ్ళ చూసింది దేవుడు నీలమ్మ ఈ అవగారి రాజ్యం పోయి నెలలు తోడుపాడుగా అవునా బత్తవా నువ్వు అట్ట బత్త నా తండ్రి కత్తరా నీలమ్మ కళ్ళ కవరం మొదలు మధ్య అంచుతా ఈ అవగారిని దగ్గర దగ్గర చెప్తాను ఓడ బ్రహ్మణి అవతారం ఎత్తింది పంచంగాల కటా చేత పట్టుకొని అయ్య బ్రాహ్మణయ్యారు పంచంగాల కటారా తన చేత పట్టేరా పంచంగాల కటారా తన చేత పట్టేరా బాగు సందమా తోగుతాను తురుపుగాలు పెడతారా కళ్యాణ పట్టమే తాను రానే పట్టాడు కళ్యాణ పట్ట కచ్చర ముందుకి వెళ్తాను బ్రాహ్మణయ్య అవుతాను ఊతాను చెట్టదేవి కళ్ళ చూసిల్లో రామరామ రాజ్యం ఏలుతంటే మరి ఆ చెట్టుది బ్రాహ్మణేశం మీద ఉన్నది కాలం చెప్తా కరు చెప్తా జరిగే చెప్తా జరిగే చెప్తా అనుకుంటా పోతా ఉన్నదమ్మా ఎదుగురన్నదమ్ములే వాళ్ళ కళ్ళ చూస్తారా వాళ్ళ కళ్ళ చూస్తారా అయ్యా అయ్యా తెలిసే పెద్ద కరం ఎక్కడ న్యాయం ఎక్కడ అన్యాయం ఎక్కడ బహుదర్శన బ్రాహ్మణయ్యని అందుకే కాబట్టి వేద పండితు అయ్యా తెలిసిన బ్రాహ్మణ అయితే తెల్లరంగ బర్ర పెండలు సరేనయ్యా మరి సంవత్సరం కాలం ఎంత ఉన్నది కాలం ఎంత ఉన్నది అని కూర్చేసి కూర్చుని బ్రాహ్మణ అవు జనవరి వస్తాను బాధపడకు ఇప్పుడు పోసుకోవాలి మరి ఇప్పుడు పోసుకుంటే బ్రాహ్మణయ్యా పంచంగాల కానీ సిద్ధ పట్టిండు కాలం బాగా అవుతుంది వజ్రం అనే అరే కాలమైన బాగా అవుతుంది అంటావు కరవత్త అంటావు కాలానిక కరవత్తా అరే నీకెవరిగా కాలం బాగా అవుతుంది చెరువు నిండుతాయి కట్టెలు లేవుతాయి చెరువు నీళ్ళు వేస్తే వెనుకబడతాయి కర్వకాలం అయ్యా అంతే కదా గట్ట మీ జయలింగాల పట్నం అంటే మీ బైరేవి లింగమే బైరే మట్టు లింగమే సూర్యుడు లింగమే సూర్యుడు సిందర్గ లింగమే మీకు లింగాలే మీ పిల్లల లింగాలే కొడుకుల లింగాలే మా ఊరంతా అంటే మా లింగదారుల పట్నం అన్నట్టు లింగదారుల పట్నం కాబట్టి మీ లింగదారుల పట్టణానికి లింగ లేని భయ వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తే లింగ లేని భయ వాళ్ళు వస్తే బరకత్ తక్కువ వాళ్ళ ఊరెట్ట కారు కొలిపోయిందో మీ ఊళ్ళకి వస్తే మీ ఊరు గట్ట కారు కొలిపోతే వాళ్ళు అడక తిన్నట్టు మీరు అడక తింటారు లింగ లేని భయ వాళ్ళు మీ ఊళ్ళకి రావద్దు లింగాలు ఉంటే ఊళ్ళోకి రావాలి లింగ లేని భయాలు మీ ఊరు నిండద్దు అట్లయితే బరకత్ తక్కువ వాళ్ళు అడక తింటారు మీరు అడక తింటారు అని ఆ మాట చెప్పింది ఆ చిన్న బ్రాహ్మణేశమేనా మరి ఆ లింగలేని భయం వాళ్ళు వస్తారు వెళ్ళగొట్టని మాట ఎప్పుకుంటా బరబర బగ్గనమండి ఆదిరెడ్డి చౌదరి నీలమ్మ గడ పుట్టానమ్మా ఏలూరు కళాగర అనుకో
అనుకున్నారు మా లింగదారుల పట్ల లింగలేని భయ వాళ్ళు మా ఊరు నుండి వాళ్ళే కమ్మి వలసవు అన్న అడక తినన్నా అరే జమాలు ఊరవుతాల మరి లింగం లేని వాళ్ళ తలట పొలమారు గడ్డలు ఎక్కనేయద్దు మన ఊరుకు రానేయద్దు చుట్టే చుట్టే అన్నదమ్ముల చుట్టే ఎవరు చుట్టం లింగలేని భయాలు మన ఊరే కాదు వాళ్ళ మొదలు లింగాలు ఉన్నాయలేవో చూడాలి లింగాలు ఉన్నాయలేవో చూడాలి లింగం అంటే రుద్రాచకాయలు రుద్రాచకాయలు లింగాలు ఉంటే మన ఊరి ఉండాలి లింగం లేని మన ఊరి ఉండద్దు ఊరు తప్పచాటు చేసేటప్పుడు ఆ జన్నకాయ తప్పడుకుని ఊళ్ళోకి వచ్చింది ఊరంతా తెలియన్నాయి దొడ్డ ఉంటావు ఈ చిటికాడు దగ్గరికైనా నా కట్టకం నా చిత్రపుల్ల నా ఇటుక పిల్ల కట్టకం జజ్జనం కట్టకం మీరు బాగా సాగలేదు కట్టకం ముందట మురుకుల్లారా ఏనుగుల్లారా పక్కలకున్న పందులారా మన కళ్యాణపట్నం మన లింగదార పట్టణానికి లింగలేని భయ వాళ్ళు ఎవరు మన ఊరు నిండద్దు లింగలేని భయ వాళ్ళు వస్తే మన బరక తక్కువ అమ్మ చుట్టే ఆయ చుట్టే అన్నమ్మ చుట్టే ఎవరు చుట్టం లింగలేని భయాలు మన ఊరికి నిండద్దట ఈ కళ్యాణ రాజుల అయ్యో జల్లచ్చ బరకచ్చ కుయ్యా కుయ్యం జల్లమరడచ్చ కుయ్యా జల్లచ్చ బరకచ్చ కుయ్యా కుయ్యం ని అవ్వమినడచ్చ కుయ్యా కుయ్యం ని అవ్వ మంచి వెళ్ళలేదు చేసినారా సప్పుడు చేసినా ఎక్కడ దాకా అవ్వమినదాకా అని అట్లా ఊరంతా డబ్బు సాగు చేసిన పోలే ఆ కళ్యాణ రాజు అన్నారు బిడ్డరాజు లింగలేని భయ వాళ్ళు మన ఊరి నాతో పునవారు కట్టడం తోటే రాజుల మాట బాడమాట సేమలు చూడ మా ఊరు పొనవాళ్ళు వేటకైనా వాళ్ళు వస్తా ఉన్నారమ్మా రావాలా పొలవారు కట్టెలెక్కరా రావాలా ఎప్పుడు చూడే సేమలు ఎప్పుడు పొలవారు కట్టెలు ఉన్నారా లింగలేని భయ వాళ్ళు ఎట్లా మా ఊరు ఎడుతురా అని మరి కాలుగా వస్తా ఉన్నారా తెల్ల బంగులాలు అట్లా కనబడేది నాన్నగారు ఊరు నాన్న పంచన బతుకుదాము నాన్నలు ఆడవిల్లలంటే ప్రేమ గల్లులు నాన్నలు ఆడవిల్లలంటే ప్రేమ గల్లులు అని పిల్లల నాన్నగారి ఊరు అట్లా బజారుకు జవాన్లు కావాలన్నారు పొలవారు గడ్డ ఈయన కావాలంటే గట్ట ఇట్లా అడిగి పెట్టము ఎవర్రా ఎవరు వాళ్ళ ముందారా లింగాలు అయ్యా మాది లింగదారుల పట్నం లింగం లేని భయాలు మా ఊరు మీకు లింగాలు ఉన్నాయా ఇంతకు మీది ఏ ఊరు? అయ్యా మాది గోగుల కొల్లాపురి పట్నం. నా పేరు ఆదిరెడ్డి సోదరి, నా భార్య పేరు నీలా. నా కొల్లాపురి పట్నం కాలి కూలిపోయింది, అత్యంత బొబ్బైపోయింది. మరి ధనము డబ్బు దినుసు కాడికెళ్ళి మాత్రం ఇవి లేకుండా కాలిపోయింది. తిందామంటే సారడి బియ్యం లేదు, తాగుదామంటే నీళ్లు దొరుకుతలేదు. మా పట్నంలో కాలం కాక మరి మాత్రం నా బామ్మారుల రాజ్యం నా భార్యను తోలుకొని వస్తాను. అయ్యా మేము కలగంగ రాజులు బావనయ్యా. అమ్మా నీలమ్మ ఎంతటి తల్లి ఎట్టనే తల్లి, పట్టు వస్త్రాలు కట్టుకొని తిరిగే తల్లి, ముందే కట్టుకున్నాం. ఇంత లేఖితనం వచ్చింది ఆ తల్లి. నీకెందుకు వాళ్ళు ఎలా చెప్పిండ్రా? అవ్వ చుట్టే కానీ, అయ్య చుట్టే కానీ, అక్క చుట్టే కానీ, చెల్లె చుట్టే కానీ లింగలేని వాళ్ళు ఊళ్ళు అడుగు పెట్టద్దు. వాళ్ళ లెక్క మన పిల్లలు తీసుకుని ఊళ్ళో పోయి అడక తినవాలని వాళ్ళు చెప్పిండ్రు. నువ్వు ఎట్లున్న తల్లి పట్టిద్దామంటే నీకేమో ఉండోని వాడు కింద వాడే బ్యాంచొత్ బ్యాంచొత్ అంటాడు. మన మన దగ్గర తీయపోతే అంటాడు, వీళ్ళని దోలపోతే అంటాడు. అరే నీ అక్కయ్యలని అర్థం నా అక్కయ్యలని అర్థం అన్నట్టాడు. ఉన్నోని మాట ఏంటేసి అనుకోవద్దని వాడు అంటాడు. పోనీ చెప్పేద్దాం.
మన ముళ్ళే మొత్తం ఇడిచి పెడదాం చెల్లె పోని అన్నలే పోని అంతే అంతే. అరే ఓయ్ ఆదిరెడ్డి చౌదరి నువ్వు ఎవరో అనుకున్నావు? నువ్వు వాళ్ళ బావం వాళ్ళ చెల్లెలా? ఇక పోరి మరి ఆ జమాన్లకు జాలి కలిగి అంతటి కలగంగా రాదు చెల్లి వేయాలకి జాయాల నేను అంతాను ఊళ్ళకెళ్ళి ఇక్కడ ఊళ్ళో రానియకపోతే మీ అన్నలు మాగిన కారాలు మీరు అడుగుతారు. ఎందుకంటే ఎవరి రక్తం వానికి నేను ప్రజలద్దాన్న కానీ నా చెల్లెలద్దాను అనేవాడు మమ్మల్ని కొట్టి కొడుతూ ఆయన పారి చేస్తాడు. వెళ్ళిపోమ్మ అని తొవ్వితే 6 పిల్లలు ఎత్తుకొని భర్తను తోలుకోని నడివాన నడి సాగరా పడలేను ఈ బాడు బాగా నేను పడలేను ఈ బంది కానా సూర్య చంద్రాజులారా మీరన్న కరుణించలేరా అయ్య మీ దరికి మమ్ము చేసుకోరా సూర్య చంద్రాజులారా మీరన్న కరుణించలేరా మీ దరికి మమ్ము చేసుకోరా అరుణార గిరులారా అడవిలో అడిగి పంపితే వాల్మీకి అటువంటి సీతకు ఆశ్రయించినాడు. గట్ల మాకి ఆశ్రయిత్తడు నిలువ నీడిత్తడు వల్ల వల్ల ఏర్చుకుంటా దేవిరా నీడవది ఊళ్ళ కచ్చోరు వినడు ఊళ్ళ కచ్చీరు విన 7 అన్నలు 3 రాజులు 4 చక్రవర్తులయ్యా. అప్పుడు ఎరుపోయి ముందు ఎంపగట్టుకొని పుస్తలు దానికన్నా కఠినంగా ఉన్నది నీలమ్మ. దానికి ఏడు లేను 7 వీళ్ళకు జాని గుండె రావు ఏ తల్లి కడపావునమ్మ. కొల్లపూరి పట్టం అంతా కాళీ పూరి కడుపుకు అన్నం అల్లాలి కంటి నిండారు రాలుడే పాయను వచ్చాకు తిన్నవన్నా చూపైతే సెలవు నీళ్ళు రాగినా చెత్త కింద వండుకున్నావు అన్నడాలంగా చెడిపోయి మీ ఇళ్ళ కట్టిన అన్నా అగ నన్ను తీసుకుపోయి 10 నెలల చేత అగ నాకు ఇంత తారం పోపించి పంపించి పంట కట్టిపించి నాకు ముక్కడు పువ్వు పెడితే కొన్నాళ్ళు మీ పంచల బతుకుదని ఇక మీరు తప్ప చుట్టాలు ఎవరు లేరు మీరు తప్ప బలగం అల్లా నాకెవరు 6 కొడుకుల కాళ్ళు వినియేసి అందరూ కడుపుల తల వేసింది నీలమ్మ. అనుకున్నారు ఇవాళ అయ్యో చెల్లె అయ్యో అల్లు లాలరా బావ దగ్గర ఇచ్చే ఊళ్ళో ఉన్న లోకం ఉన్నారు 4 రకాలు మాట్లాడుతుంది. అయ్యా మీ చుట్టూ అయితే అట్లా మీ చెల్లెదను ఇట్లా అది నోరా మోరా 4 తాళమట్ట అంటే పరు వెనక పరుండి ఇచ్చేట్టు ఎందుకు అనుకున్నారమ్మా? రారాని కొమ్మ వచ్చిన కనుతోటి నంత ఉండరే రామోరామా 100 రాలంజ అన్నరే రామోరామా. ఏమిటే నీలమ్మ ఇవాళ నీ ఊరు కాలి కూలి పేందుకోగలదు కొల్లపురి పట్నమా కాలి కూలిపోతా ఇవాళ అన్నగాళ్ళు ఉన్నారో అన్నలున్న ఆచు మా రాజ్యం వచ్చినావు మీ
నీ లెక్క మేము అడకదని అనుకున్న వాళ్ళు అంటముండా అంటే నువ్వు అడగద్దినట్టు మీ అడుగుతాను లంజముండ ముఖమీకి అంత రాంగరంగా బాడి దొరకరే చెట్టు దొరకరే చెట్టు ఉరిగడుకో తాపే నీ కొడుకు తాపే అరే లంజ కొడుకు నీకెందుకురా పిల్లలు లంజ కొడుకు మా కొల్లాపురి పట్టణం కాలిపోయింది మా చెట్టు ఉన్నదో మా కాళ్ళలో శనివారుడు మెదిలిండు ఇవాళ భూములు వాయ జాగలు వాయ కాలువలు మాత్రం భూమితుండి నేనేం పంట పండి అరకలవి ఎద్దు చచ్చిపోయి మనకుంటే 60 నాగలు వచ్చే దున్నపోతులు అంటే మాయ దావనుకున్నా నీ నచ్చినట్టు ఎద్దు దావని మా దున్నపోతు ఎట్లా అంటాడు వాడు అరకమే ఎద్దు వచ్చింది తలొక్క ఎకరం అయితే 7 ఎకరాలు అయితే నేను ఆ 7 ఎకరాలు సాగు చేసి పంటలు పండించుకొని బతుకుతాను మీ ఇళ్లలో ఉండకున్నా అంతలావైతే మీ బాయిల